మైనార్టీలారా మీకు కూడా డోకా లేదు, గమనించండి. రాహుల్ గాంధీ గారికి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలో మేమేం కోరుతున్నాము, రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా రిజర్వేషన్లు పెంచుతా అన్నాడు. అందులో భాగమే భాగవత్ గారు, ఆర్ఎస్ చీఫ్, అమిత్ షా గారు వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు డోకా లేదు, రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, ప్రధానమంత్రి చేస్తే ఇంకా ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీలకు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇటు తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. తర్వాత మాట్లాడదాం. అంటే ఆయనకు ఆ ఏరుకోరి తన్నించుకుని ఎందుకు వస్తుంది, అది ఎందుకు వచ్చిందంటే 9 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన అట్లుండే. ఆయన పరిపాలన 9 ఏళ్ళు. ఇప్పుడు ఏదో ఏరుకోరి కేసీఆర్ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ప్రజలకు ఆ బాధపడే విధంగా, ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఆయన ప్రవర్తన అట్లుండే. కింగ్ లేదు, బొంగు లేదు అన్న కదా. కింగ్ ఎవరు? కింగ్ కాంగ్రెసే. కింగ్ కాంగ్రెస్. కేసీఆర్ది చెప్తే కదా, అందుకే కింగు లేదు, బొంగు లేదు కేసీఆర్ గారు, ఇవన్నీ బంద్ చేసేయాలి. ఆయనకు ఇది ఏమైతే అది ఏమంటారు, అది మేకపోతు గాంభీర్యం. అంటే ఇప్పుడు అసలు ఆయన అది చూపెట్టకపోతే, మేకపోతు గాంభీర్యం చూపెట్టకపోతే ఆయన ఉనికి పోయిందిగా. ఆల్రెడీ 90% ఉనికి పోయింది, ఇక 10% కూడా పోవద్దు అని ఆ మేకపోతు గాంభీర్యాన్ని ఆ రకంగా ప్రజల మధ్యలో కనబడుతున్నది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అంతా కూడా. అని అనలేదు ఎప్పుడు అట్లా. మా ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడ్డోళ్ళు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని వచ్చింది, అది కంటిన్యూ చేస్తూ ఓసీలలో కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికాభివృద్ధి, వాళ్ళకు ఉద్యోగ రీత్యా కూడా భద్రత కల్పించే ప్రక్రియ కూడా మన దగ్గర తీసుకురావడం జరుగుతుంది. ఉందా మరి? ఆల్రెడీ ఉంది కదా. అది అందరు ఉంటారమ్మా. రెడ్డిల గరీబ్ వాళ్ళు ఉంటారు, కోమటోళ్ళ దాంట్లో గరీబ్ వాళ్ళు ఉంటారు, బాపనోళ్ళ దాంట్లో ఉంటారు, దొరల దాంట్లో, వెలుమ దాంట్లో ఉంటారు. ఆ ఈబీసీ అంటే అదే కదా, అన్ని తెచ్చింది కాంగ్రెసే కదా. ఎకనామికల్ బ్లాక్ అదే కదా. అంటే శాతం ఎక్కువ కదా, ఫార్వర్డ్ క్లాస్ శాతం ఏమో తక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉంటుంది. అట్లేముండదమ్మా, అట్లేముండదు. సామాజిక నేపథ్యం అట్లా మాట్లాడ